సత్యన్యూస్ నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేస్తే చర్యలు తప్పవన్న జిల్లా ఎస్పీ చందన దీప్తి. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలన్న నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణచందర్. నూతన గృహ ప్రవేశ వేడుకల్లో పాల్గొన్న ఇమ్మడి సోమ నర్సయ్య. కుట్రపూరిత ఉద్దేశంతో మహిళను దారుణంగా హత్య చేసిన నేరస్తులను అరెస్టు చేసిన నల్గొండ జిల్లా పోలీసులు. ఘనంగా కుప్పిరెడ్డిగూడెంలో బేస్తస్త ప్రార్థన మందిరం 14వ వార్షికోత్సవ వేడుకలు. వినియోగదారుల సాధికారతే సుస్థిర జీవితానికి మార్గమన్న ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి. బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎస్ఆర్కే మూర్తి. మహిళా సాధికారత కోసం మంత్రి పదవిని రాజీనామా చేసిన గొప్ప త్యాగశీలి అంబేద్కర్. యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఇంజా నరేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎయిర్పోర్ట్లో ఘనంగా స్వాగతం. సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నూకల సుదర్శన్ రెడ్డి ఎన్నిక. డాక్టర్ బేరలక్ష్మి ఆధ్వర్యంలో పాల్వంచలో ఘనంగా సామూహిక సహస్రగలార్చన. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో భువనగిరి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేయడంతో గురువారం మోత్కూర్ మండలంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ మీడియాతో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో భువనగిరి కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థిగా శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేయడంతో గురువారం మోత్కూరు పట్టణంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ మీడియాతో మాట్లాడుతూ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేశాడని, ఎంపీగా అన్ని నియోజకవర్గాల నుండి ఓట్లు వేయించి అధిక మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మోత్కూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మనం కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన సర్కార్, మన గవర్నమెంట్, గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం పిఎస్సిఎస్ కానీ ఐకేఎం సెంటర్లు కానీ అతి తొందరలో స్టార్ట్ చేయాలని ఈ 3 జిల్లాల కలెక్టర్లకు నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా పీడీ డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏ వాళ్ళే ఇన్ఛార్జ్ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్తున్నా. సివిల్ సప్లై ఆఫీసర్స్ కూడా దీని మీద వెంటనే స్పందించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఎందుకంటే నేను చూసినా, నేను కింటకు 2 కిలోలు తరుగు తీస్తూ ఉన్నారు. 2203 రూపాయలు ఉన్న రేటును 1900కు లేక 1880 రూపాయలకు, లేకపోతే వాని ఈ రైతును అవసరాన్ని బట్టి ఆవిడ వ్యాపారం చేసుకుంటా ఉండు కనుక రైతులు నష్టపోతూ ఉన్నారు. మార్కెట్ కమిటీ వాళ్ళు దాని మీద నిఘా పెట్టాల్సిన బాధ్యత మార్కెట్ కమిటీకి ఉంది. ఉట్టినే లైసెన్స్ ఇచ్చి మే చేతులు దులుపుకుంటే కాదు, రైతులను కూడా కాపాడాల్సిన బాధ్యత మార్కెట్ మీద ఉన్నది. ఇలా శుభ పరిణామం సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖార్గే గారికి, మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, మన మంత్రివర్యులు వెంకరెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఇక్కడ దాదాపు 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో చిన్న స్థాయి నుంచి ఎన్ఎస్సీ నుంచి మొదలుకొని యూత్ కాంగ్రెస్ నుంచి మొదలుకొని పార్టీకి సేవ చేసిన శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి భువనగిరి పార్లమెంటు సభ్యునిగా అవకాశం ఇచ్చినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మా కార్యకర్తలకు, మా నాయకులకు
అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాష్ట్రంలో ఉండబడిన 17 పార్లమెంటు నియోజకవర్గాలు అన్నిట్లో కూడా భువనగిరి బ్రహ్మాండమైన మెజార్టీ తీసుకురావాలని చెప్పిన కార్యకర్తలు మనం చేస్తున్నాను. నేను కారణం ఏంటంటే భువనగిరి కిల్లా పోరాటాల కిల్లా, ఇది ఒక చరిత్ర సృష్టించిన కిల్లా. తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని, తెలంగాణ సాయుధ రహితంగా పోరాటాన్ని, ఇవన్నిటి కూడా ఇక్కడ సంతరించుకొని ఉద్యమం చేసిన కిల్లా ఇది. అడిపోతే ఇబ్రాహీంపట్నం నుంచి మొదలుకుంటే ఇక్కడ జనగం అక్కడ సాకరాయిలమ్మ, ఇటు వస్తే అక్కడ దొడ్డి కుమరయ్య, ఇక్కడ వస్తే బిఎన్ గారు, ఇక్కడ వస్తే కాంగ్రెస్ నాయకులు ఆనాడు స్వతంత్ర పోరాటం చేసి ఇవన్నీ సంతరించుకున్న నియోజకవర్గం కాబట్టి మినిమం 5 లక్షల మీద 5-6 లక్షల మెజార్టీ తీసుకురావాలని చెప్పి నేను కార్యకర్తలు మనం చేస్తా ఉన్నాను. ఇది ఢిల్లీ కోటలో, ఢిల్లీ పార్లమెంటు గడ్డ మీద భువనగిరి ఒక చరిత్ర కావాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. నేను ఎందుకంటే ఇవాళ మన బ్రహ్మాండమైన ఎమ్మెల్యేగా గెలిచినాడు మనకు సంబంధించి ఇబ్రాహీంపట్నంలో 50,000 మెజార్టీ వచ్చింది. తర్వాత మునుగోడులో బ్రహ్మాండం 48,000 మెజార్టీ వచ్చింది. ఇక్కడ భువనగిరికి వస్తారకే 30,000 మెజార్టీ వచ్చింది. తుంగతుర్తికి వస్తారకే 51,000 మెజార్టీ వచ్చింది. నగరకల్ పోతే 65,000 మెజార్టీ వచ్చింది. జస్ట్ మిస్ అయింది ఎక్కడ జనగాం. కనుక జనగాంలో కూడా మనం వడ్డ వేస్తాం, దాన్ని గడ్డ మీద కూర్చొని పెడతామని కూడా నేను విజ్ఞప్తి చేస్తానండి. అందుకనే అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని బ్రహ్మాండమైన మెజార్టీ తీసుకొచ్చి కిరణ్ కుమార్ రెడ్డిని, శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపాలని చెప్పి నేను కార్యకర్తలు మనం చేస్తున్నాను. దాన్ని సహకరించిన ఈ జిల్లా మంత్రివర్యులు వెంకరెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సోషల్ మీడియాలో విద్వేషకర తప్పుడు పోస్టులు, మార్పింగ్ చేసి ఫోటోలు, రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టేవారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ చందన దీప్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోషల్ మీడియాలో విద్వేషకర తప్పుడు పోస్టులు, మార్ఫింగ్ చేసి ఫోటోలు, రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టేవారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రత్యేక సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు, తప్పుడు వార్తలు పెట్టేవారిపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు ప్రజలు ఎవరూ నమ్మవద్దని సూచించారు. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని తప్పుడు విద్వేషకర పోస్టులు చేసినా, షేర్ చేసిన వారి సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్కి తెలియజేయాలన్నారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో ఓటర్ చైతన్య కార్యక్రమంలో భాగంగా గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నుండి పెద్ద గడియారం సెంటర్ వరకు మహిళలు విద్యార్థినులతో కలిసి భారీ ర్యాలీ తీశారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో ఓటర్ చైతన్య కార్యక్రమంలో భాగంగా గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నుంచి పెద్ద గడియారం సెంటర్ వరకు మహిళలు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు, నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణచందర్, జలసాధన సమితి జాతీయ అధ్యక్షులు దిచ్చెర్ల సత్యనారాయణ, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఘన్శ్యామ్ మాట్లాడుతూ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో కులం, మత, లింగ భేదం తేడా లేకుండా రాజ్యాంగం అందరికీ సమాన ఓటు హక్కును కల్పించిందని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన ఓటు అనే ఆయుధం ద్వారా మంచి నాయకుడిని ఎన్నుకుంటే భవిష్యత్తు బాగుంటుందన్నారు. పాలన వారికి వేయాలనో ప్రలోభాలకు లొంగో ఎవరు చెప్పారని మీ ఓటు వేయొద్దని విజ్ఞప్తి చేశారు. మీ ఆత్మసాక్షిగా నైతిక ఓటు వేయాలని సూచించారు.
మంచి అభ్యర్థి నచ్చిన నాయకుడికి ఓటు వేసి దేశ ప్రగతికి బాటలు వేయాలన్నారు. అభ్యర్థులు ఎవరూ నచ్చని పక్షంలో నోటాకు ఓటు వేయాలని సూచించారు. ఎన్నికలలో అక్రమాల నిరోధనకు ప్రభుత్వ యంత్రాంగం తన వంతు ప్రయత్నం చేస్తుందని, పౌరులుగా మన బాధ్యతలు నిర్వహించి సక్రమ ఓటింగ్కు, నైతిక ఓటింగ్కి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ కన్నెబోయిన ఉషారాణి, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి, దేవవాణి, యాదగిరి, రాజారాం, జ్యోతి, నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిబ్బంది యాదగిరి రెడ్డి, మల్లేశం, వెంకటరెడ్డి, దుర్గప్రసాద్, వేణు, సమాచార హక్కు పరిరక్షణ సమితి జిల్లా కోఆర్డినేటర్ తూటిపల్లి అంజీ, చింతపల్లి వెంకన్న, జె హరిప్రసాద్, పి శంకర్, రాంబాబు, అర్జున్, రాజేంద్ర ప్రసాద్, సయ్యద్, అజ్మత్, స్కౌట్ నిర్వాహకులు, నరహరి, విద్యార్థులు, అధ్యాపకులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ స్థాయి ఎన్నికల్లో అందరూ ప్రజలందరూ సహకారం అందించి, అధికారులు అనధికారులు అందరూ కూడా సహకరించి మరి నల్గొండ జిల్లా పార్లమెంట్ స్థాయి ఎన్నికలలో అందరూ ఓటింగ్ శాతం పెంపొందించి మరి రాష్ట్రంలోనే మరి మనందరం కూడా గిఫ్ట్ ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ వికాస్ రాజు కూడా ఎప్పటికప్పటికు అధికారులతోని, అనధికారులతోని, ఎన్జిఓ సంస్థలతోని, పోలీస్ అధికారులతోని సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పటికి ఇప్పటికే దాదాపుగా చాలా మద్యం, డబ్బు, నగదు, అదేవిధంగా గోల్డ్ ఇలాంటి అన్ని సీజ్ చేసి వాటి వివరాలు కూడా గోప్యంగా త్వరలోనే మీడియా ముందు ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ తెలంగాణ వివరిస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రకటబందీగా ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పి బరిలో ఉన్న అభ్యర్థులు గుర్తెరిగి ఎన్నికల బరిలో ప్రచారం చేయాలని, ప్రచారం చేసే ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలకు కట్టుబడి ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా రానున్న లోక్సభ ఎన్నికలలో తప్పనిసరిగా ఓటు వేస్తానని, ఓటు వేసే సందర్భంలో కుల, మత, ప్రాంత, వర్ణ, లింగపరమైన అంశాలతో సంబంధం లేకుండా డబ్బు, మద్యం మొదలైన ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా, నిజాయితీగా సమర్థులైన అభ్యర్థులకు ఓటు వేసి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశ ఎన్నికల వ్యవస్థను బలోపేతం చేసి తద్వారా మన దేశ ప్రతిష్టను మరింత పెంచుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్, జై ఓటర్, జై జై డెమోక్రసీ, జై జై డెమోక్రసీ. వారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఉషారాణి గారికి, అదేవిధంగా మా కమిటీ కన్వీనర్లు, కోఆర్డినేటర్లు, అదేవిధంగా మీడియా మిత్రులకు, ప్రధానంగా ఎలక్ట్రాన్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమానికి సహకారం అందించిన ప్రతి ఒక్కరు కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి భారతదేశం అభివృద్ధికి, ప్రజాస్వామ్యం పరిరక్షణకు మరి పార్లమెంట్ ఎన్నికలే కీలకం కాబట్టిగా ప్రపంచ దేశాలలోనే భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామిక దేశంలోని పార్లమెంట్ ఎన్నికలు అనేది చాలా కీలకం. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఆడ, మగ, దళిత, పేద లేకుండా అందరూ ఓటు హక్కు వినియోగించుకొని భారతదేశంలోని 100 కోట్లు ఓటర్లు దాటే విధంగా కృషి చేయాలని కూడా కోరుతా ఉన్నాం. ఎక్కడ డబ్బు, మద్యాన్ని ప్రలోభాలకు గురి కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి. బరిలో ఉన్న అభ్యర్థులు కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క నియమ నిబంధనలు పాటించాలి. ఖర్చు పెట్టే విషయాలలో కూడా ఎవరు కూడా 40 లక్షల కంటే ఎక్కువ ఖర్చు వేసినట్లయితే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకెళ్లాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖర్చు చేయాలి. అందుకు ఎలక్షన్ వాచ్ కమిటీ పనిచేస్తుందని కూడా గుర్తెరిగి మరి బరిలో ఉన్న అభ్యర్థులందరూ కూడా ప్రజలు స్వచ్ఛందంగా, సజావుగా ఓటు హక్కు వినియోగించుకునేలా. సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులు బండారు రాజా నూతన గృహ ప్రవేశ సందర్భంగా జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనర్సయ్య పాల్గొని బండారు రాజా దంపతులను సన్మానించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులు బండారు రాజా నూతన గృహ ప్రవేశ సందర్భంగా జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనర్సయ్య పాల్గొని బండారు రాజా దంపతులను సన్మానించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు
సుధా బ్యాంకు డైరెక్టర్ కక్కిరేని చంద్రశేఖర్, జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు మీలా వంశీ, జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు బచ్చు పురుషోత్తం, పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి కల్లకోట లక్ష్మయ్య, కోశాధికారి దేవరిశెట్టి సత్యనారాయణ, రాచకొండ శ్రీనివాస్, శ్రీ సంతోష్ మతఫర్ బాయిల్డ్ మేనేజింగ్ పార్ట్నర్ గజ్జి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అక్రమ సంబంధం, అప్పు ఎగ్గొట్టాలని కుట్రపూరిత ఉద్దేశంతో దారుణంగా మహిళను హత్య చేసిన 3 నేరస్తులను అరెస్టు చేసినట్లు నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వెల్లడించారు. నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి మాట్లాడుతూ, నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఔరవాణి గ్రామానికి చెందిన ముప్పిడి పిచ్చమ్మ అనే మహిళ కనబడుటలేదని మృతురాలి తమ్ముడు పందుల యాదయ్య గ్రామం పులిపల్పలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 22న నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో ఉమెన్ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఈ నెల 24న మృతురాలి శవం ఔరవోని గ్రామ శివారులో గల నక్రకంటి అచ్చయ్య యొక్క వ్యవసాయ భూమిలో నీరు లేని గూనల బావిలో కనబడింది. శవం తలకు బలమైన గాయం ఉండడంతో మృతురాలి మేనల్లుడు బంధువుల అనుమానం మేరకు నేరస్తుడు A1 సిలివేరు లక్ష్మయ్య, A2 నకరకంటి చంద్రమోహన్ మృతురాలితో శారీరక సంబంధం కలిగి ఉండి ఆమె వద్ద అప్పు తీసుకోగా ఆమె తరచుగా డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుచుండగా ఇస్తారని దాటివేసేవారని, A3 నారబోయిన అంజయ్య గతంలో మృతురాలి వద్ద 40,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు, తిరిగి చెల్లించాడు కానీ మృతురాలు చెల్లించలేదని అబద్ధమాడి ప్రమాణం చేయగా పెద్ద మనుషులు చెప్పిన విధంగా బాధతో A3 మళ్ళీ 40,000 రూపాయలు తిరిగి చెల్లించాడు. అప్పటి నుండి A3 కూడా మృతురాలిపై పగ పెంచుకున్నాడు. ఒకరోజు A1, A3 ఒక దగ్గర కూడి మృతురాలిని ఎలాగైనా చంపాలని, దాని నుండి A1, A2లు మృతురాలికి ఇవ్వవలసిన డబ్బులు మిగిల్చుకోవచ్చని, A3 తన పగ తీరుతుందని భావించి వారి పథకం ప్రకారం A1 తన అక్రమ సంబంధంను అడ్డు పెట్టుకుని మృతురాలిని ఔరవోని గ్రామ శివార్లో గల నక్రకంటి అచ్చయ్య బావి వద్దకు రప్పించుకొని కర్రలతో 3 కొట్టి చంపి ఆమెపై ఉన్న బంగారం, పుస్తల తాడు, లక్ష్మీదేవి బిళ్ళ మొత్తం 2.8 మిల్లీగ్రాములు A2, A1 తీసుకున్నాడు. తర్వాత దానిని అమ్ముకోగా ఇద్దరు పంచుకుందామని అనుకున్నారు. తదుపరి శవాన్ని నకరకంటి అచ్చయ్య నీరు లేని గూనల బావిలో పడేసి సాక్ష్యాలు లేకుండా చేయుటకు ప్రయత్నించారు. ఈ 3 నేరస్తులు A1 to A3ను తేదీ 28న పట్టుబడి చేశారని, అనంతరం కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుందని తెలిపారు. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలము ఔరవాణి గ్రామంలో ముప్పుడు పిచ్చమ్మ అని చెప్పేసి ఆమె వయసు 63 సంవత్సరాలు ఉంటుంది. ఆమె మిస్ అయిన ఇంటి నుంచి వెళ్ళిపోయింది, కనిపించట్లేదు, మిస్సింగ్ అని చెప్పేసి ఫిర్యాదు వస్తే ఎస్ఐ నార్కట్పల్లి అంతిరెడ్డి గారు 22వ తారీఖు నాడు 21వ తారీఖు ఈ నెల నైట్ రాత్రి నుంచి కనిపించట్లేదని చెప్పేసి ఫిర్యాదు వస్తే తెల్లవారుజామున 22వ తారీఖు నాడు కేసు నమోదు చేయడం జరుగుతుంది ఉమెన్ మిస్సింగ్ కింద. నకరకంటి అచ్చయ్య అనే వ్యవసాయ పొలం వద్ద ఆ గూనలతో ఉన్నటువంటి ఒక బావి ఉంటుంది. దాదాపు 25-30 ఫీట్స్ లోతున్నటువంటి బావిలో స్మెల్ వస్తుంది, అక్కడ శవం ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. చెప్తే అక్కడ పోయిన తర్వాత ఆ శవాన్ని బయటికి తీయడము, ఆమె ఈ ముప్పుడు పిచ్చమ్మ రాత్రి మిస్ అయిన ఆమెనే అని చెప్పేసి అదే గ్రామానికి చెందిన ఆమెగా గుర్తించడం జరుగుతుంది. వాళ్ళ బంధువులు అదే గ్రామానికి చెందినటువంటి సిలివేరు లక్ష్మయ్య పైన అనుమానం వ్యక్తపరుస్తూ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని సిలివేరు లక్ష్మయ్యని అదుపులోకి తీసుకొని మా ఎస్ఐ గారు, సిఐ నార్కట్పల్లి నాగరాజు గారు మరియు సిబ్బంది దర్యాప్తులో భాగంగా వారిని అదుపులోకి తీసుకొని విచారించడము. ఆ విచారణలో వాళ్ళు అతనికి సిలివేరు లక్ష్మయ్యకు డిసీజ్డ్ ఏదైతుందో ముప్పుడు పిచ్చమ్మకు గత కొంతకాలంగా ఇలిసిట్ రిలేషన్ అక్రమ సంబంధం ఉందని చెప్పడం జరుగుతుంది.
అంతకుముందు ఈమె కొంతమంది గ్రామంలో కూడా ఈమె భర్త చనిపోయింది, ఈమెకు ఇస్తారి చనిపోవడము, ఆమెకు పిల్లలు లేకపోవడము ఉంది, ఒక్కతే ఒంటరిగా ఉంటుంది. ఆమె ఇతనితోనే ఇలిసిట్ రిలేషను గతంలో ఉన్నది కాబట్టి అదేవిధంగా ఈమె దగ్గర కొన్ని డబ్బులు ఉంటే గ్రామంలో కొంతమందికి అప్పులు కూడా ఇస్తుంది. అదేవిధంగా ఇతనికి ఈ సిల్వర్ లక్ష్మి అనే అతనికి 1,50,000 రూపాయలు ఇవ్వడము, ప్రామిసర్ నోట్ రాపించుకోవడము. అదేవిధంగా ఇంకొక వ్యక్తి ఏటు నకరికంటి చంద్రమోహన్ కూడా 1,00,000 రూపాయలు ఇవ్వడము, అతని ద్వారా కూడా ప్రామిసర్ నోట్ తీసుకోవడము. అదేవిధంగా నారబోయిన అంజయ్య అని A3 ఉంటాడు, వీళ్ళు ముగ్గురికి వీళ్ళిద్దరికేమో A1 A2కి అప్పులు ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరితోనూ కూడా ఇండివిజువల్గా ఇలిసిట్ రిలేషన్ ఉంది ఆమెకు, వాళ్ళిద్దరు కూడా కన్ఫెస్ చేస్తారు. అదేవిధంగా నారబోయిన అంజయ్య A3 ఏదైతే ఉందో ఆయన కూడా అప్పు ఇస్తుంది, అప్పు 40,000 రూపాయలు ఇస్తుంది. ఇచ్చిన తర్వాత వాటిని అతనేమో ఇచ్చినా అని చెప్తాడు, రిటర్న్ ఇచ్చేసి నేను ప్రామిసర్ నోట్లు తీసుకున్నాను, నాకు ఇవ్వలేదని చెప్పేసి ఆమె ఈ విషయం గురించి వాళ్ళ ఊళ్ళో గ్రామంలో పంచాయతీ పెట్టడం జరుగుతుంది. గతంలో పంచాయతీ పెట్టి అతని దగ్గర మళ్ళీ 40,000 రూపాయలు పెద్ద మనుషులలో వసూలు చేస్తుంది ఆమె చెప్పేసి ఒక నిర్ణయానికి వస్తారు. ఒక పథకం ప్రకారంగా వీళ్ళు ఏం చేస్తారు, మొన్న 21వ తారీఖు నాడు ఇతను సిల్వర్ లక్ష్మి A1 ఆమెకు ఫోన్ చేయడము, ఇలా ఆమె ఈయనకు ఫోన్ చేయడము, ఈమె ఆయనకు ఫోన్ చేయడం, ఇద్దరు ఒకరికొకరు ఫోన్ చేసుకుంటారు డేలా. చేసుకున్న తర్వాత 9 o'clock ఇతను నేను వచ్చినా నువ్వు వచ్చేసేయి అని చెప్తే ఆమె ఇంటి ముందు డోర్లు పెట్టుకొని వచ్చి ఇంటి వెనక నుంచి నేరుగా గోడ ఎక్కి నిచ్చెనేసుకొని ఎక్కి బయటికి రావడము. నకరికంటే వచ్చే యొక్క వ్యవసాయ పనుల దగ్గరికి వీళ్ళు రెగ్యులర్గా కలుసుకునేది. మనం రెగ్యులర్గా కలుసుకునే దగ్గరికి రా అంటే వస్తారు. వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చే విషయాన్ని A1 మేము ఇద్దరం వెళ్తున్న విషయము A2 A3కి చెప్తాడు. A2 A3కి చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు కూడా సైలెన్స్గా 9:30 ఆ ప్రాంతంలో వచ్చేసి ఆమె రాగానే ఆమెను దొరికించుకొని, నువ్వు మమ్మల్ని డబ్బులు అడుగుతున్నావు, మమ్మల్ని ఇదే విధంగా వేధిస్తున్నావు, ఆల్రెడీ మీకు నాకు మంచిగానే ఉన్నది కదా అని చెప్పి ఆమెను కింద పడేసి కొట్టడం, కర్రలతో కొట్టడము. అదేవిధంగా ఒకరు మెడబట్టుకొని నెట్టేయడము, కర్రతో దెబ్బ కొడితే హెడ్ ఇంజరీ అవుతుంది. హెడ్ ఇంజరీ అయిన తర్వాత ఆమె కింద పడిపోయిన తర్వాత బావి దాకా గుంజుకొని పోతారు. ఆ బావి దాకా గుంజుకొని పోయి ఆ మెడలో ఉన్నటువంటి పుస్తల తాడును తీసేసుకుంటారు. ఈ పుస్తల తాడు తీసేసుకొని దాంతోపాటు లక్ష్మీదేవి బిల్ల ఉంటుంది, అవి తీసేసుకోవడం. కాళ్ళ కడియాలు కూడా తీయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ కాళ్ళ కడియాలు రావు. ఆమె అవన్నీ తీసుకున్న తర్వాత చనిపోయిందని భావించి ఆమెను, ఆమె సెల్ ఫోను, అవన్నీ కూడా చెప్పులు అన్నీ బాయిలు వేసేస్తారు. ఆ బాయిలో ఆల్రెడీ దానిపైన కంప చెట్లు ఉంటాయి, కంపలు కూడా చుట్టుపక్కల. కుప్పిరెడ్డిగూడెం 10వ వార్డు సూర్యపేటలో బెతస్తా ప్రార్థనా మందిరం 14వ వార్షికోత్సవం పాస్టర్ సిర్పంగి జార్జి నవనీత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కుప్పిరెడ్డిగూడెం 10వ వార్డు సూర్యపేటలో బేతస్త ప్రార్థన మందిరం 14వ వార్షికోత్సవం పాస్టర్ సిరుపంగి జార్జ్ నవనీత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగులు బేతస్త మినిస్ట్రీ సూర్యపేట వ్యవస్థాపక అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ కర్ణాశ్రీ ఫాస్టర్ జయపాల్ గుంటూరు పాల్గొని దైవ సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆర్చ్ బిషప్ MPHS మోజెస్ పాల్గొని క్రీస్తు బోధనలు ప్రవచనాలు చెప్పారు. అనంతరం 200 మంది క్రైస్తవ భక్తులకు ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చార్లెట్ హోమ్ అనాథ ఆశ్రమం వ్యవస్థాపకులు బ్రదర్ జాటో డేవిడ్ రాజు, సూర్యపేట నియోజకవర్గం ఫెలోషిప్ అధ్యక్షులు రేవా డాక్టర్ జల్గం జేమ్స్, చివ్వెంల మండల అధ్యక్షులు ఫాస్టర్ గుగులోద్ బాలాజీ నాయక్, సూర్యపేట రూరల్ మండలం పార్కింగ్ ప్రెసిడెంట్ ఏర్పుల క్రిస్టోఫర్, ఆర్కెస్ట్రా ఫాస్టర్ కొమ్ము హోసన్న, ఫాస్టర్ చిరుముల జార్జ్, ఫాస్టర్ మామిడి క్రిస్టోఫర్, ఫాస్టర్ అబ్రహీం, రేవా డాక్టర్ పందిమార్క్, ఫాస్టర్ కొనేటి లాజర్, ఫాస్టర్ సిరుపంగి సిమోన్, పాల్వై అజయ్, డాక్టర్ రాజేష్, పేతూరు ఆదిమల విజయ్, ఏలియా, ఫాస్టర్ బొల్లెదు మోషే, ఫాస్టర్ బక్క జగన్, సిరిపంగు ప్రకాశం తదితరులు ఉన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్.
నల్గొండ జిల్లా కేంద్ర పరిధిలో ఉన్న మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఇంధన పదార్థాల అభివృద్ధి తీరుతెన్నుల అంశంపై ఒకరోజు జాతీయ సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపకులపతి ఆచార్య గోపాలరెడ్డి, ఆచార్య వెంకటయ్య తదితరులు విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. నల్గొండ జిల్లా పరిధిలో ఉన్న మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం భౌతిక శాస్త్రం విభాగం ఆధ్వర్యంలో ఇంధన పదార్థాల అభివృద్ధి తీరు తెన్నులు అంశంపై ఒకరోజు జాతీయ సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి, ఆచార్య వెంకటయ్య, ఆచార్య శ్రీరామ్, గోపాల్ నరహరి శెట్టి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్య ప్రసాద్, డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు విచేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి మాట్లాడుతూ మారుతున్న జీవన శైలి ఇంధన వనరులపై అధిక ఒత్తిడిని కలిగిస్తూ భవిష్యత్తు ఇంధన అవసరాలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుందన్నారు. వినియోగదారుల సాధికారత మాత్రమే సుస్థిరమైన జీవితానికి మార్గదర్శి కాగలరని అన్నారు. ఇంధనంలోని పొదుపుగా వాడుకుంటూ సహజ వనరుల వినియోగంపై దృష్టి సారించాలని సూచించారు. ఆచార్య వెంకటయ్య కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ వారు మాట్లాడుతూ తక్కువ వినియోగం, రేడియేషన్ కలిగిన ఉపకరణాల తయారీకి ప్రయోగాల అవసరాన్ని తెలియజేశారు. ఆచార్య జి ప్రసాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు సుస్థిరమైన జీవనానికి పునరుత్పాదక ఇంధన వనరులపై పరిశోధనల అవసరాన్ని తెలియజేశారు. నానాటి ఇంధన వనరులపై పెరుగుతున్న ఒత్తిడి కాలుష్యానికి, పర్యావరణ మార్పుపై తీవ్రమైన ప్రభావం, తద్వారా మానవ జీవితాలు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కొప్పుల సత్తిరెడ్డి కన్వీనర్గా వ్యవహరించిన సెమినార్కు రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి, ఓఎస్డి ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, డాక్టర్ ప్రేమ్ సాగర్, సిహెచ్ రమేష్, భిక్షమయ్య, వీరస్వామి, శాంతకుమారి, ఆదిరెడ్డి తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. So I don't teach anything to the people or the students, but I attempt to create a condition where students can learn. That's what is happening in the Science College of Mahatma Gandhi University through the vision of Professor C.H. Gopal Reddy Garu, who is constantly motivating us and trying to support us to organize the many academic activities like seminars. After inauguration of this Science College seminar hall, this is the third program we are organizing in the same month, that's a March. So we opened on the 3rd, 11th of the March, and we had 16th and 23rd and again 28th. So his support is very, very much necessary, and we were going to utilize it, and we are trying to provide the same environment to learn the most of the things in this college. And coming to the you have to mention we have to acknowledge what's happening in the Science College, then only we will remember the people. So we are trying to organize the seminars and academic activities, and also we have laboratories which are on par with the research laboratories, and he is involved in he gave a unleash to the faculty, and I'm trying to tell you all that this is the best time for the Science College and providing all amenities. And I'm also here wholeheartedly congratulating Dr. Sathireddy Garu for organizing and coming to the seminar. You all know energy materials. So today you can see the code on our board. Everything is energy. If you start from the early man, they discovered that the firewood is an energy material, then followed by the coal, then coming to the metals and so on, right? So materials, energy materials, if you say, they transform from the bigger size. సూర్యాపేట జిల్లా కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా సీనియర్ న్యాయవాది శ్రీనివాసుల రాధాకృష్ణమూర్తి ఎన్నికయ్యారు. గురువారం కోదాడ బార్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన ఎన్నికలలో ఎస్ఆర్కే మూర్తి 59 ఓట్ల మెజారిటీతో నాలం రాజన్నపై విజయం సాధించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది శ్రీనివాసుల రాధాకృష్ణమూర్తి ఎన్నికయ్యారు. గురువారం కోదాడ బార్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన ఎన్నికలలో ఎస్ఆర్కే మూర్తి 59 ఓట్ల మెజారిటీతో నాలం రాజన్నపై విజయం సాధించారు. మొత్తం 106 ఓట్లు పోలు కాగా అందులో ఒక ఓటు చెల్లలేదు.
ఎస్ఆర్కే మూర్తికి 82 ఓట్లు రాగా రాజన్నకు 23 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా క్రీడా కార్యదర్శిగా పోలూరు హేమలత 18 ఓట్ల మెజారిటీతో 1వ కార్యవర్గ సభ్యుడిగా దొడ్డ శ్రీధర్ 8 సీట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల అధికారి వెజెల్ల రంగారావు, ఉప ఎన్నికల అధికారి షేక్ జానీ పాషా, సహాయ ఎన్నికల అధికారి ఆవుల మల్లికార్జునరావులు తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎస్ఆర్కే మూర్తి విజయం సాధించడంతో న్యాయవాదులు తమ అభినందనలు తెలిపారు. బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. ఒక పిలుపు మేరకు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో కోదాడు బార్ అసోసియేషన్ కూడా ఎన్నికలు జరుపుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో నేను అత్యధిక మేరతోటి అధ్యక్షుడిగా గెలుపొందడం జరిగింది. మరియు మిగతా పోస్టులు మొత్తం కూడా ఏకగ్రీవంగా జరిగింది. ఈ బాధ్యతని నా మీద ఎంతో నమ్మకంతో మోపినటువంటి నా న్యాయవాద మిత్రులందరికీ కూడా మీ ద్వారా నేను నాకు కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మున్ముందు ఈ కోదాడు కోర్టులో అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కోర్టు తీసుకొచ్చేందుకు నా శాయశక్తులా కృషి చేస్తారని చెప్పేసి ఈరోజు శబ్దం చేస్తున్నాను. ఏప్రిల్ 14న అంబేద్కర్ జన్మదినం పురస్కరించుకొని సంఘమిత్ర ఎడ్యుకేషనల్ మరియు చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు తల్లమల్ల హసన్ సొసైటీ తరపున గురువారం తెలంగాణ గిరిజన మహిళా గురుకుల డిగ్రీ కళాశాల సూర్యాపేటలో జ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జీవిత చరిత్రపై నిర్వహించిన వ్యాస రచన, వక్తృత్వ పోటీలలో విజేతలకు బహుమతులు మరియు సదస్సులో పాల్గొన్న ప్రతి విద్యార్థికి నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. 14 ఏప్రిల్ అంబేద్కర్ జన్మదినం పురస్కరించుకొని సంఘమిత్ర ఎడ్యుకేషనల్ మరియు చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు తల్లమల్ల హసన్ సొసైటీ తరఫున తెలంగాణ గిరిజన మహిళా గురుకుల డిగ్రీ కళాశాల సూర్యాపేటలో సదస్సు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాకి రామరెడ్డి, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వసంత సత్యనారాయణ పిల్లై, పూర్వ ప్రభుత్వ న్యాయవాది గాదే రమాదేవి పాల్గొని మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ ప్రథమ న్యాయశాఖ మంత్రిగా ఉండి మహిళల హక్కుల కోసం తను ఎంతో పోరాటం చేశారని, ప్రస్తుతం మహిళలు అంబేద్కర్ సాధించిన హక్కులతో ముందుకు వస్తున్నారని అన్నారు. మహిళల సాధికారత, రాజ్యాంగ హక్కుల కోసం అహర్నిశలు కష్టపడి తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా హిందూ కోడ్ బిల్ తయారు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని, బిల్లు తేవాలని నాటి ప్రధానమంత్రి నెహ్రూను కోరితే వారు నివారించారు. ఈ సందర్భంగా వారు ఎంతో మనోవేదనతో తన మంత్రి పదవికి రాజీనామా చేసిన గొప్ప త్యాగశీలి అంబేద్కర్ అన్నారు. వారు కోరుకున్న విధంగా మహిళా విద్యార్థులను అందరూ కష్టపడి చదవాలని, చదువుతోనే మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తారని, ఆర్థికంగా బలపడతారని అన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జీవిత చరిత్రపై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో విజేతలకు బహుమతులను, సదస్సులో పాల్గొన్న ప్రతి విద్యార్థికి నోటు పుస్తకాలు సంఘమిత్ర ఎడ్యుకేషనల్ చారిటబుల్ సొసైటీ తరఫున సొసైటీ అధ్యక్షులు తల్లమల్ల హసన్ పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఇంజా నరేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎయిర్పోర్ట్లో ఘనంగా స్వాగతం పలికారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఇంజా నరేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎయిర్పోర్ట్లో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పూలమాలలు, శాల్వలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నూకల సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం సూర్యాపేట బార్ అసోసియేషన్ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఇద్దరి మధ్య హోరాహోరీగా జరిగిన పోటీలలో న్యాయవాది జటంగి వెంకటేశ్వర్లపై 24 ఓట్ల ఆధిక్యంపై నూకల సుదర్శన్ రెడ్డి గెలుపొందారు. సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నూకల సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం సూర్యాపేట బార్ అసోసియేషన్ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఇద్దరి మధ్య హోరాహోరీగా జరిగిన పోటీలో న్యాయవాది జటంగి వెంకటేశ్వర్లపై 24 ఓట్ల ఆధిక్యంపై
నూకల సుదర్శన్ రెడ్డి గెలుపొందారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా ఎంఎన్ వరప్రసాద్కు 120 ఓట్లు రాగా, సమీప అభ్యర్థి మురళికి 51 ఓట్లు రాగా 69 ఓట్ల మెజారిటీతో వరప్రసాద్ గెలిచారు. ప్రధాన కార్యదర్శిగా డి మల్లయ్య గెలుపొందారు. సంయుక్త కార్యదర్శిగా పి వాణి ఏకగ్రీవంగా, కోశాధికారిగా డి వీరేష్ కుమార్ ఏకగ్రీవంగా, గ్రంథాలయ కార్యదర్శిగా మొహమ్మద్ అబ్దుల్ లతీఫ్ ఏకగ్రీవంగా, క్రీడలు సాంస్కృతిక కార్యదర్శిగా జై చంద్రమౌళి, కార్యవర్గ సభ్యులుగా చంద్రమౌళి, సుంకర రవి, డి వెంకట్రెడ్డి, కె వెంకటేశ్వర్లు తదితరులు ఎన్నికయ్యారు. సూర్యాపేట బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన నూకల సుదర్శన్ రెడ్డిని మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొప్పుల వేనారెడ్డి, పోలబోయిన నరసయ్య యాదవ్, ఇతర న్యాయవాదులు అభినందించి ఘనంగా సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పిండిగా విజయ్, సాయినేత, కరుణాకర్ రెడ్డి, దోరెపల్లి రమేష్, సోమేశ్వర్, దాసరి వెంకటేశ్వర్లు, పలస బాలరాజు, పూనం, రఘురామయ్య, అనంతుల సందీప్, పత్తిపాక రాధాకృష్ణ, రాచకొండ యాదగిరి, గండూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల అధికారిగా జి శ్రీనివాస్ వ్యవహరించారు. హలో సూర్యాపేట జిల్లా ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఓటింగు తర్వాత రిజల్ట్ రావడం జరిగింది. ఆ రిజల్ట్లో నేను అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాను. అలాగే నా మిత్రులైన వైస్ ప్రెసిడెంట్ వరప్రసాద్ గారు, అలాగే జనరల్ సెక్రటరీ డాక్టర్ మల్లయ్య గారు, జాయింట్ సెక్రటరీ యూనివర్సిగా వాణి గారు, తర్వాత గేమ్స్ అండ్ కల్చరల్ చంద్రమౌళి గారు, ఇక మిగతా ఈసీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఎలక్ట్ కావడం జరిగింది. ఈ సందర్భంగా ఈ విజయాన్ని మీ బార్ అసోసియేషన్ సూర్యాపేటకి మాత్రమే కేటాయిస్తున్నా. వాళ్ళ ప్రేమ అభిమానాలు చేయబట్టే ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది అడ్డం పడ్డా మళ్ళీ ఒక సరియైన బార్ కావాలని, సరియైన అధ్యక్షుడు కమిటీ ఉండాలని వాళ్ళందరికీ నన్ను ఎన్నుకున్నందుకు ఫస్ట్ వారందరికీ నా చేతులకి నమస్కారం. రెండో అంశం, బారుకు సంబంధించిన అంటే అడ్వకేట్ బార్, ఆ బార్ అసోసియేషన్ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎన్నో కోర్టులు మా పనికి సంబంధించిన విషయాలు, మా పని కాదు, ప్రజలది పబ్లిక్ లిటిగేషన్, వాళ్ళకి సంబంధించిన ఎన్నో కోర్టులు ఇక్కడికి రావాల్సి ఉన్నాయి. మన జిల్లా ఏర్పడక అవన్నీ జరగాల్సి ఉన్నాయి. మరి తర్వాత మా బెంచ్ బార్కు ఉన్న కొన్ని రిలేషన్స్ స్ట్రెయిన్ అయి ఉన్నాయి. వాటన్నిటినీ ఒక్కొక్కటిగా తప్పకుండా పరిష్కారం చేస్తానని ఈ సందర్భంగా తెలుస్తున్నాం. అందుకు నేను మా కమిటీ సభ్యులు ఇప్పుడున్న ప్రభుత్వం సహకారంతో తీసుకొని, దామనంద సావు సహకారం తీసుకొని, వేణ సహకారం తీసుకొని, అందరూ సహకారం తీసుకొని తప్పకుండా ఈ సూర్యాపేట జిల్లా కోర్టుల్ని అన్ని కోర్టుల కంటే ముందుంచి పనిచేస్తామని చెప్పి, అట్లాగే ఆల్ అడ్వకేట్స్ సంబంధించిన సమస్యల్ని అన్నీ కూడా ఎక్స్పోజ్ చేసేందు కోసం తప్పకుండా ఉన్న షార్ట్ పీరియడ్లో మేము తీసుకుపోతామని చెప్పి సందర్భంగా మనం చేసే అవకాశం వచ్చిన పాల్వంచ మండల పరిధిలోని పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలోని శ్రీ కనకదుర్గ ఫంక్షన్ హాల్లో గురువారం 340 మంది మహిళలు 3 గంటల పాటు శాస్త్ర పారాయణం చేసి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు.
పాల్వంచ మండల పరిధిలోని పెద్దమ్మతల్లి దేవాలయ ప్రాంగణంలో శ్రీ కనకదుర్గ ఫంక్షన్ హాల్లో గురువారం 340 మంది మహిళలు 3 గంటల పాటు సహస్ర పారాయణం చేసి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సౌత్ ఇండియా కోఆర్డినేటర్ జ్యోతి రంగ సమక్షంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డీసీఎంఎస్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు, వెలుగువేపు ప్రయాణం నిర్వాహకులు కొండూరు పద్మావతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం, ఖమ్మం, సారపాక, దమ్మపేట, అశ్వరావుపేట, విన్నసపేట ప్రాంతాల నుండి వందలాది మంది మహిళలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, టీం లీడర్స్ బచ్చు హరీష, కొనిజర్ల కవిత, కొప్పురపు నాగేశ్వరి, కొత్తగుండ్ల తేజ, గడ్డల కళ్యాణి, రంగ సుష్మ, కొప్పరపు సునీత, వారణాసి ధనలక్ష్మి, కొప్పరపు శ్వేత, చంద శ్రీదేవి, గర్రె వీరపారిజాతం, చెండూరు శ్రీలక్ష్మి, పశుభారతి, నిర్మల తదితరులు ఉన్నారు. హెడ్లైన్స్ మరోసారి. శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యుయల్. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేస్తే చర్యలు తప్పవన్న జిల్లా ఎస్పీ చందన దీప్తి. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలన్న నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణచందర్. నూతన గృహ ప్రవేశ వేడుకల్లో పాల్గొన్న ఇమ్మడి సోమ నర్సయ్య. కుట్రపూరిత ఉద్దేశంతో మహిళను దారుణంగా హత్య చేసిన నేరస్తులను అరెస్టు చేసిన నల్గొండ జిల్లా పోలీసులు. ఘనంగా కుప్పిరెడ్డిగూడెంలో బేస్తస్త ప్రార్థన మందిరం 14వ వార్షికోత్సవ వేడుకలు. వినియోగదారుల సాధికారతే సుస్థిర జీవితానికి మార్గమన్న ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి. బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎస్ఆర్కే మూర్తి. మహిళా సాధికారత కోసం మంత్రి పదవిని రాజీనామా చేసిన గొప్ప త్యాగశీలి అంబేద్కర్. యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఇంజా నరేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎయిర్పోర్ట్లో ఘనంగా స్వాగతం. సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నూకల సుదర్శన్ రెడ్డి ఎన్నిక. డాక్టర్ బేరలక్ష్మి ఆధ్వర్యంలో పాల్వంచలో ఘనంగా సామూహిక సహస్ర గలార్చన. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.